బ్రిటిష్ తొలి మహిళా సిటిజన్ మాతృమూర్తి, దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుని భార్య సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పెద్దల సభకు ఆమెను నామినేట్ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుని భార్యగా కాకుండా సోషల్ యాక్టివిస్టుగా ఆమె చేసిన సేవలే ఆమెకు ఈ పదవిని అందించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి స్వయంగా ఓ విద్యావేత్త, రచయిత్రి కూడా. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సనే కాకుండా గేట్ ఫౌండేషన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ సభ్యురాలు. ఆమె చేసిన రచనలు, చేస్తున్న సేవల కారణంగా ఆమెకు ఇప్పటికే చాలా అవార్డులు లభించాయి. భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ 2006లో లభించింది. 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ 2023లో లభించింది. ఆమె చేసిన సామాజిక సేవలకు 2004లో శ్రీ రాజాలక్ష్మి పురస్కారం చెన్నైలో అందుకున్నారు. ఆమె చేసిన సాహితీ సేవకు గాను ఆర్కే నారాయణన్ అవార్డు లభించింది. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనంగా అట్టిమబ్బే అవార్డు దక్కింది. 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డును కెనడా ఇండియా ఫౌండేషన్ ప్రదానం చేసింది. ఇదే అవార్డును అంతకుముందు 2014లో సుధామూర్తి భర్త నారాయణమూర్తికి ఇచ్చారు. ఈ అవార్డు తీసుకున్న తొలి జంట వీరిదే కావడం గమనార్హం. డాలర్ బహు నవలను తొలిసారుగా కన్నడలో రచించి ఆ తర్వాత ఆంగ్లంలో అనువదించారు. ఇదే నవల 2001లో జీటీవీలో సీరియల్గా ప్రసారమైంది. ఆ తర్వాత ఈమె రాసిన రూనా అనే కథ ఆధారంగా మరాఠీలో సినిమా తీశారు. ఈమె ఇతర రచనలు మదర్ ఐ నెవర్ న్యూ 2 భాగాలు, మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్, వైస్ అండ్ అదర్ వైస్, మ్యాజిక్ డ్రమ్ అండ్ అదర్ ఫేవరెట్ స్టోరీస్, 3000 స్టిచెస్, ఆర్డినరీ పీపుల్, ఎక్స్ట్రాడినరీ లైఫ్స్, గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్. సుధామూర్తి జీవిత నేపథ్యం చూస్తే 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హవేరీ జిల్లా షిగ్గాన్లో జన్మించిన సుధామూర్తి బీవీబీ సాంకేతిక కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి అందుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక దేశంలోని అతిపెద్ద ఆటో పరిశ్రమగా ఉన్న టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించిన ఘనత ఈమెకే దక్కుతుంది. ఇదే సంస్థలో పూణే శాఖలో పనిచేసేటప్పుడు నారాయణమూర్తితో పరిచయమై ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్ళింది.